మీ ప్రభుత్వం మీద ప్రధానమైన ఆరోపణ ఏంటంటే అసలు డెవలప్మెంట్ లేదు. మీకు ఈ స్టేట్ బైఫర్కేట్ అయినప్పుడు మీకు ఒక పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది పోలవరం, దాన్ని తొందరగా కంప్లీట్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు దాదాపు 80% కంప్లీట్ చేశానని చెప్పుకున్నారు. బట్ ఈ 5 సంవత్సరాల్లో మీరు ఎక్కడ అసలు దాని గురించి న్యూస్ లేదు. అసెంబ్లీలో ఒక 2 మాటలు చెప్పడం తప్పితే దాని గురించి అసలు 5 సంవత్సరాలు అయిపోవాల్సింది అది, అసలు దాని గురించి ఎక్కడ లేదు. మీరు కూడా మాట్లాడతలేరు ఎక్కడ దాని మీద. ఎందుకు మాట్లాడుతున్నాము, చేస్తున్నాము అని చేస్తాం కానీ మీరు ఒకసారి పోలవరాలు చూసుకోవాలి సార్. పోలవరానికి మీది జాతీయ ప్రాజెక్టు, దానికి ల్యాండ్ ఎక్విజిషను, దానికి ఇవ్వాల్సిన రిహాబిలిటేషను అంతా ఎవరు ఇవ్వాలి? కేంద్రం ఇవ్వాలి. వాళ్ళు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఏం చేశారంటే ఒక బ్లండర్ ఏం చేశారంటే ఆయన ఒకటి ఫిక్స్ చేశారు పారామీటర్. ఈయన ఇంతమంది బెనిఫిషియర్లు 8,000 ఎకరాలని 800 ఎకరాలని. దాని తర్వాత ఆ పోలవరం సమగ్రమైనది మనం వచ్చిన తర్వాత అని చూసిన తర్వాత ఆ బెనిఫిషియర్లకి ఆ ఇచ్చిన నెంబర్కి ఆ ఇచ్చిన ఏరియాకి సంబంధం లేదు. దాంతోపాటు 13 యాక్ట్ వచ్చింది. యాక్ట్ వచ్చిన తర్వాత దాని కాంపిటీషన్ పెరిగిపోయింది. వాళ్ళు ఏమంటారు, మేము పాత చంద్రబాబు నాయుడుతో ఏదైతే మేము అగ్రిమెంట్ పడ్డామో అంతవరకే మేము కన్ఫర్మ్ తప్ప ఫర్దర్ మీరంతా స్టేట్ గవర్నమెంట్ చూసుకోవాలంటారు. అది క్వాంటమ్ తక్కువ క్వాంటమ్ కాదు. దాని మీద వాళ్ళతో సంప్రదింపులు చేస్తున్నాము. దాని తర్వాత జరిగిన పరిణామాలు వచ్చి ఆ డైఎంఫామ్ వాళ్ళు ఏదైతే ఉందో అది వచ్చి ముంపు అయిపోయింది, అది కొట్టుకుపోయింది. అది మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసాము. దాంతో పాటు పనులు అవుతున్నాయి. దీంతో పాటు కేంద్రంతో చేస్తున్నాము. నేను ఒక పాసింగ్ రిమార్క్ చేశాను. నేను 15,000 కోట్లు ఇచ్చాను. 15,000 దానికి ఎంత 1,00,000 ఇవ్వాలి. ఆఫ్టర్ 15,000 ఇవ్వడం ఏంటి? ఇప్పుడు కూడా మా టాప్ ప్రయారిటీ ప్రోగ్రామ్. అందుకు వెళ్ళినప్పుడు అడుగుతున్నాము. కానీ అమిత్ షా చేస్తున్న ప్రచారం ఎన్డీఏ అధికారంలోకి వస్తేనే, కూటమి అధికారంలోకి వస్తేనే పోలవరం త్వరితగతిన పూర్తవుతుంది అని. కొత్త ప్రభావం ఉంటుంది. అంటే బ్లాక్ మెయిలింగ్ అంటే బ్లాక్మెయిల్ కట్టవలసిందాలే. అంటే నువ్వు మా ప్రభుత్వాలు ఉంటేనే, మా మనుషులు ఉంటేనే తప్ప మేము వచ్చి నీకు నిద్రపోయి ఎవరైనా ఎందుకోసం ఎవరు మా రైట్ మాకు ఎందుకు ఎస్టాబ్లిష్ చేయరు? దేనికోసం ఇస్తారు? పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక ఎగ్జిక్యూటర్ మాత్రమే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2019లో మీరు రివర్స్ టెండరింగ్కి వెళ్ళినప్పుడు ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఇష్యూడ్ ఎ స్పెసిఫిక్ వార్నింగ్ దట్ ఇట్ షుడ్ నాట్ బి డన్. దానివల్ల ప్రాజెక్ట్ అవాంతరాలు వచ్చేస్తాయి, రేట్లు పెరిగిపోతాయి, రకరకాల సమస్యలు వస్తాయి, ప్రాజెక్టు ముందుకు సాగదు అని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు 2019లో. ఇన్స్పైట్ ఆఫ్ దట్ మీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్లో ముందుకెళ్ళింది, కాంట్రాక్ట్ రద్దు చేసింది. దానివల్లే కదా సమస్యలన్నీ స్టార్ట్ అయింది. కాదు, అది మీరు మీకు ఎవరు చెప్పారో కానీ నాకు తెలియదు, కానీ అది కాదు. ఐ హ్యావ్ ద లెటర్ ఆల్సో. తీసుకోండి, చూడండి. ఎప్పుడు కూడా అది ఉంటే దానికి ఇంక పెరిగిపోతే ఏమంటాం, అది వాల్యూస్ పెరిగిపోయి అవన్నీ పెరుగుతాయి. కానీ రివర్స్ టెండరింగ్కి వెళ్ళిపోయి ఈరోజు రేట్స్ వస్తాయి. ఈరోజు ఏది ఉంటుంది దాని నుంచి మళ్ళీ ఇంకో 5 years కూర్చుంటుంది. లేకపోతే ఎక్స్లేషన్ అన్నీ ఇవ్వాలి దానికి. ఆ రోజు రేట్లకి వచ్చి ఈరోజు 2014 ఐ థింక్ అనుకుంటాను. ఏదైతే ఏ ప్రాజెక్ట్ డిలే అవుతుందో, ఏ ప్రాజెక్ట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్తో డిలే అవుతుందో, వాళ్ళు ల్యాండ్ ఎక్విజిషన్ లేకపోతే క్లియరెన్స్ దానికి ఇవ్వాలి తప్ప ప్రతిదానికి కాంట్రాక్ట్ డిలేకి మనం ఇస్తే మనం కాదని చెప్పి ఆ రోజు అడ్డాను. తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చి ఆ జీవోని సునాయాసంగా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఎంత పనులు పెరిగిపోయినాయి అవన్నీ. కానీ పోలవరం దట్ ఈస్ ద డిఫరెంట్. దానికేమి కేంద్రం మీద దాని మీద ఈ రోజుకి ఎక్కడైనా పోలవరం స్టేట్మెంట్ చూపెట్టండి. అందుకే మీకు డబ్బు ఇవ్వలేదని చెప్పని